సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం తిమ్మాపూర్లో అమానుష ఘటన చోటు చేసుకుంది. వ్యవసాయ భూమి పంచాయతీ కక్షలలో మద్యం సీసాలో పురుగుల మందు కలిపి వ్యక్తిని హత్య చేయాలని ముగ్గురు వ్యక్తులు భావించిన సంఘటన చోటు చేసుకుంది. తిమ్మాపూర్ గ్రామానికి చెందిన నీరుగంటి నరసింహులకు అదే గ్రామంలో నివాసం ఉంటున్న గరిదాసు గోపి, రాచమల్లు స్వామి, కొంతం ఐలయ్యలతో వ్యవసాయ భూమి కోసం వీరితో పంచాయతీ నెలకొంది. అయితే నీరుగంటి నరసింహులకు మద్యం అలవాటు ఉందని సదరు వ్యక్తులు గ్రహించారు. అయితే ఇదే అదునుగా భావించిన గరిదాసు గోపి, రాచమల్లు స్వామి, కొంతం ఐలయ్యలు నేరం తమపై రాకుండా ఉండేలా నరసింహులు సేవించే మద్యం సీసాలో పురుగుల మందుని కలిపి హత్య చేయాలనుకున్నారు. తిమ్మాపురం సార్ మాది. సరే సార్ మా తిమ్మాపురం సార్ మాది. మా అబ్బాయి ఇక్కడ పెట్టాము మేము ఊళ్ళో సార్. ఇక్కడ మేము మా సంపాదని ఉన్నాయి సార్. వీళ్ళు ఏం చేసి 7 మంది కలిపిస్తారు, 3 తీరు కలిపిస్తారు. ఒక్కరు మంది నాకు ఇంత ఓకే లేదు సార్ మాట్లాడాలి. ఆయనకి ఎట్లా అనేది ఏం తిమ్మాపూర్ మాది. తిమ్మాపూర్ అయితే మా బావి దగ్గర పత్తాలాట ఆడి మిగిలినట్టుగా మందు కీసలు, అన్ని సంసార డబ్బలు, గిలాసులు, ఇస్తరాకులు అన్నీ వేసి అట్లా పెట్టినట్టుగా మిగిలినట్టుగా ఇల్లు తాగిరు సార్. అయితే తాగితే ఇల్లు ఏమనుకురు, అదే మందు మిగిలినట్టుగా కీసలల్లో ఉంటే మిగిలిపోయినట్టుగా ఇల్లు తీసుకొని ఆయనతో 2-3 బావి దగ్గరికి వస్తారే ఎవరో తాగిపోయింది మిగిలినట్టు ఉన్నది, ఇది మందే అన్నట్టుగా ఇల్లు తాగిరు సార్. తాగితే అది ఎట్లా అయింది, 5-6 రోజుల తర్వాత మేము చూసుకున్నాం. అప్పటిదాకా వీళ్ళు కొంచెము ఆయాసం చేస్తారు కానీ మనకు అది అది ఏంటిది తాగే మందే, ఇది కోటరే కావచ్చు, మనకు పడక ఇట్లా అవుతుందేమో, ఆ మందు ఎక్కువ రేటుది కావచ్చు, ఇట్లే ఉంటుందని వీళ్ళు అనుకోరు. కానీ కాదు సార్, మేము గజ్వేలికి పోయినాం. చక్కగా గజ్వేలి ఏంటిది 5-6 రోజులకి ఇంకెక్కువ ఆయాసం చేస్తారని గజ్వేలికి పోయినాం, నాగముని హాస్పిటల్కు. గజ్వేలికి పోతే అక్కడ ఇది కిడ్నీ టెస్టులు చేసినాక మీరు ఎమర్జెన్సీగా మీరు వెళ్ళాలి, అది కిడ్నీ దెబ్బతిన్నదని చెప్పారు సార్. కిడ్నీ దెబ్బతిన్నదని చెప్తే రెయిన్బో హాస్పిటల్కి పోయినాం, కోంపల్లికి. రెయిన్బో హాస్పిటల్కి పోతే ఎమర్జెన్సీగా సీరియస్గా పోవాలి, లోపల అన్నీ ఎఫెక్ట్ అయినాయి, ఖరాబ్ అయినాయి, మీరు పోతే గాంధీ కన్నా పోరి, యశోద హాస్పిటల్ కన్నా పోరి అని అంటే మేము యశోద హాస్పిటల్కి వచ్చినాం సార్. అన్ని లోపల అన్నీ ఖరాబ్ అయినాయి, మా పిల్లలు చిన్న ఊర్రు, అన్ని దెబ్బతిన్నాయి సార్. ఎన్ని రోజులు ఉన్నా గ్యారంటీ ఇయ్యము ఏడికి పోయినా అదే ముచ్చట చెప్తారు సార్. శిక్ష పెట్టిరు సార్, వాళ్ళకి దోలాడిరు, దొరికిరు, శిక్ష పెట్టిరు, కానీ మళ్ళా రావద్దని ఉద్దేశం ఉంది సార్ మాకు. వచ్చి